నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ గత వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయిందని ఆగ్రహం ఏపీ ప్రభుత్వానికి 4 అంబులెన్సులు ఇచ్చిన సోనూ సూద్ ఫౌండేషన్ అంబులెన్సులను ప్రారంభించిన చంద్రబాబు నాయుడు ఓ విజనరీ ఎందరికో స్ఫూర్తి అన్న నటుడు సోనూ సూద్ ఇంజనీరింగ్ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ భేటీ యాజమాన్యాల సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తానని హామీ గత వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ 20-30 సంవత్సరాలు వెనక్కి వెళ్లిందని కుండ్రిల్లిపోయిన ఆర్థిక వ్యవస్థతో వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆక్సిజన్ అందజేస్తారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జరిగిన నష్టం పూరించడానికి ఇంకా శ్రమించవలసి ఉందని ఏపీ విషయంలో నిత్యం కేంద్రంతో టచ్ లోనే ఉన్నామని ఆయన చెప్పారు. ఆర్థిక వ్యవస్థ అధికారులతో ఢిల్లీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 7 నెలల నుంచి పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతున్నాయని, నిధులు మంజూరు అయ్యాయని చెప్పారు. రాజధాని అమరావతి, పోలవరం, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ, రైల్వే జోన్, పారిశ్రామిక పార్కులకు నిధులు లభిస్తున్నాయని అన్నారు. బడ్జెట్ ప్రసంగంలో ఏపీ పేరు ప్రస్తావించకపోయినప్పటికీ కేటాయింపుల పరంగా రాష్ట్రానికి మేలు జరిగిందని ఆయన చెప్పారు. బడ్జెట్ గురించి కొందరు సంకుచితంగా మాట్లాడుతున్నారు. ఏపీకి ఏమొచ్చాయని అడుగుతున్నారు. మాకు అన్ని లభించాయని వారికి చెప్పాను. మనకు శక్తి ఉండి మన పరిపాలన బాగుంటే నెంబర్ 1గా మనం నిలిచేలా కేంద్రం చేయుత ఉంది అని వివరించారు. ఇండియా కూటమి, ఎన్డీఏ రాజకీయాల గురించి నేను మాట్లాడదలుచుకోలేదని అన్నారు. నాకు అభివృద్ధి, దేశ భవిష్యత్తు ముఖ్యము. సరైన అభివృద్ధే సరైన రాజకీయం అని ఆయన వ్యాఖ్యానించారు. నిర్మలా సీతారామన్ నిన్న మాట్లాడినప్పుడు వారిని అభినందిస్తున్న తెలుగు కొటేషన్తో స్టార్ట్ చేశారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని ఎలుగెత్తి చాటినటువంటి గురిజాడ అప్పారావు. కంట్రీ అంటే సాయిల్ కాదు, కంట్రీ అంటే మనుషుల్ని ఎంపవర్ చేయడం మన బాధ్యత అని చేసి 2047కు అవసరమైన ప్రియారిటీస్ అన్నీ కూడా బడ్జెట్లో చెప్పారు. మన రాష్ట్రానికి వస్తే 7 నెలల నుంచి చాలా వరకు పనులన్నీ పెండింగ్ ఉన్న ఇష్యూస్ అన్నీ అయినాయి. దానికి నిధులు కూడా పెట్టారు. అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ, రైల్వే జోన్ కానీ, ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ, అదే మరి ఇంకా ఒక మాటలో చెప్పాలంటే వెంటిలేటర్ పైన ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చారు. ఇప్పుడు నిలదొక్కుంటున్నాం. ఇంకా మనము చాలా చేయాల్సిన అవసరం ఉంది. అయితే చేసిన డ్యామేజ్ 20-30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా చాలా శ్రమ పడాలి. ఎసులుబాటు లేని పరిస్థితి వచ్చింది. నటుడుగా తనపై ప్రేమ చూపించిన తెలుగు ప్రజలందరికీ సోనూ సూద్ ధన్యవాదాలు తెలియజేశారు. వైద్య సదుపాయాలు సరిగా లేని ప్రాంతాల కోసం 4 అంబులెన్స్లను ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వానికి ఇచ్చామన్నారు. ఈ అంబులెన్స్లు ప్రజల ప్రాణాలు కాపాడటంలో ప్రభుత్వానికి ఉపకరిస్తాయని అన్నారు. సోనూ సూద్ చారిటీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సోనూ సూద్ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. సమావేశం అనంతరం నటుడు సోనూ సూద్ మాట్లాడుతూ కొన్ని జిల్లాల్లో మారుమూల ప్రాంతాలకు ఈ వైద్య సదుపాయం అవసరమవుతుందని అన్నారు. రహదారులు లేని ప్రాంతాలకు వెళ్లి అత్యవసర పరిస్థితులలో ప్రాణాలు కాపాడాలని కోరారు. తెలుగు ప్రజలు తనకు అత్యంత ఆప్తులన్న ఆయన వారికి ఏదైనా చేయటం తన బాధ్యతగా భావిస్తానని తెలిపారు. సమాజానికి తిరిగి ఇవ్వాలన్న తపనే తనను ఇలా నడిపిస్తుందని తెలిపారు. కోవిడ్ సమయం నుంచి సీఎం చంద్రబాబు నాయుడుతో తాను టచ్లో ఉన్నానని, వారి ఆశీర్వాదం కూడా ఇప్పుడు తీసుకున్నానని అన్నారు. ఏపీని అభివృద్ధి చేయడంలో తన భాగస్వామ్యం కూడా ఉండాలని అంబులెన్స్లను ఇచ్చానని అన్నారు. సూద్ ఫౌండేషన్ ప్రతి సామాన్య వ్యక్తి కోసం పనిచేస్తుందని, అవసరమైతే ప్రభుత్వాలతోనూ కలిసి పనిచేస్తామని అన్నారు. అంబులెన్స్లు ఎంత అన్నది ముఖ్యం కాదని, ప్రజలతో ఉన్న అనుబంధం ముఖ్యమని తెలిపారు. ప్రస్తుతం నెల్లూరు, చిత్తూరు జిల్లాలో వీటిని ఉపయోగిస్తున్నారని అనుకుంటున్నానని అన్నారు. ముఖ్యమంత్రి ఒక విజనరీ అని, సామాన్యుల కోసం చాలా ఆలోచిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా త్వరలోనే కలుస్తానని అన్నారు. తన సినిమాల గురించి సైతం తెలిపారు. ఫతే సినిమా కోసం చాలా సమయం పనిచేశానని, ఇప్పుడు దాని సీక్వెల్ కోసం పనిచేస్తున్నానని అన్నారు. టాలీవుడ్లో పనిచేసేందుకు సిద్ధంగానే ఉన్నానని తెలిపారు. తెలుగు దర్శక నిర్మాతలకు ఒక ఫోన్ కాల్ దూరంలోనే ఉన్నానని తెలిపారు. హీరో, విలన్ క్యారెక్టర్లు మాత్రమే కాదని, నటుడిగా ఏ రోల్ చేసేందుకైనా తాను రెడీ అని ఆయన స్పష్టం చేశారు. నమస్కార్ తెలుగు ప్రజలారా, I just want to thank all the Telugu people from the bottom of my heart for all the love. Today is a very special day because
today we gave ambulances to multiple districts in Andhra. I always believe that all those small villages and districts which need that medical attention and they don't have those ambulances which a lot of people need during emergencies, because the roads are small, sometimes they don't have that medical facility and a lot of people had approached me that they need ambulances. So we got 4 ambulances today for Andhra and I hope they will save a lot of life, that will save a lot of good. And Andhra being very, very close to my heart, all Telugu people being very close to my heart, I want to do a lot of things for this state where, with the guidance of Honorable CM Sir, if you can do some development for the needy people, create some jobs, do some medical, facilities for them. So that's what my motive is and I'm just trying to do my bit. Sir, is there any specific reason to select AP, Andhra Pradesh? I think Andhra is my second home. People love me. They have taught me what I am today. They have made me what I am today. So there's a special love for Andhra. And of course, my wife is from Andhra. She's a Telugu. So more of a reason that, the kind of love that I get from people in Andhra, it's my duty to give back to them. And during COVID, it started the whole journey and the kind of love that I've got from them. I will always be there for every Telugu person, people from Andhra. I'm just a phone call away. Need anything, I'm always there for you. People looking at you like a demigod, sir. Is there any political aspirations? No, I think I love staying as a common man, people's man, where I have their blessings. I think I don't need anything more than that. We have great politicians doing a lot of good stuff. We have Chandrababu sir, who's been a mentor for a lot of people. I think they're doing the great job. Me as a local individual, it's important to give back to the society. When you become big, when you become actors, when you become stars, when you earn a lot of money, I think it's time to give back to the society because normal people are the ones who made us and it's now our responsibility to give back to the society. Sir, Chandrababu Foundation is going to work with government. आप कुछ direction कुछ दिया? Like I said, Chandrababu sir, COVID के टाइम से बहुत एक मेरा उनसे एक रिश्ता बना रहा है. I've been in touch with them during COVID. और आज जब यहाँ पे एम्बुलेंसेस देने थे तो मुझे लगा कि आंध्रा इज माई फर्स्ट प्लेस जहाँ पे मुझे देने चाहिए और उनका भी ब्लेसिंग्स मिला, गाइडेंस मिला. एंड लाइक आई शेयर्ड, आई हैव लॉट ऑफ प्लान्स फॉर पीपल फ्रॉम आंध्रा एंड आई वुड लव टू डू माई बेस्ट कि मेरा भी कुछ ना कुछ कॉन्ट्रीब्यूशन रहे to develop some common facilities for the people. So yes, I spoke about it and hopefully I will see you again with a lot of concrete plans for people for Andhra. CM ने क्या कहा? He was very happy and I think he believes that when someone thinks for a common man, it's a good thing and it inspires also a lot of people. And he's a visionary. He's thinking so much for the common man, for the people. So I'm sure he was very happy that we took that first step and we started. Proposal about brand ambassador of Power. I think that you tell CM sir to make one. I'm ready. आप पवन कल्याण से मुलाकात हुई क्या? I haven't met Pawan Kalyan garu, but whenever next time I come, I love to meet him. Yeah. కూటమి ప్రభుత్వంలో ఏకపక్ష నిర్ణయాలు ఉండవని, చర్చలు సంప్రదింపుల ద్వారానే విధానపర నిర్ణయాలు ఉంటాయని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. సంస్కరణలు అమలు చేసే క్రమంలో ఏవైనా తప్పులు దొర్లితే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఉండవల్లి నివాసంలో ఇంజనీరింగ్ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి లోకేష్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కళాశాలలు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలలో నాణ్యత పెంచడంపై యాజమాన్యాలు దృష్టి సారించాలని సూచించారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా విద్యా వ్యవస్థ నిర్వీర్యమైనందున ప్రాథమిక స్థాయి నుంచే పరివర్తనకు కృషి చేస్తున్నామని అన్నారు. గత 10 ఏళ్లుగా సంస్కరణలు లేని ఇంటర్ విద్యలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టామని చెప్పారు. అన్ని విద్యా సంస్థల్లో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెరగాల్సి ఉందన్నారు. విద్యా వ్యవస్థలో నైతిక విలువలతో కూడిన సంస్కరణలు తేవాలన్నదే మా లక్ష్యమని స్పష్టం చేశారు. ఆర్టీఎఫ్ స్కాలర్షిప్లకు సంబంధించి తొలి విడతలో 788 కోట్లకు గాను ఇప్పటికే 571.96 కోట్లు విడుదల చేస్తామని అన్నారు. 2-3 రోజుల్లో మిగిలిన 216.04 కోట్లు కూడా విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలలో ప్లేస్మెంట్స్ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ ద్వారా ప్రభుత్వానికి తెలపాలని ఆయన స్పష్టం చేశారు. నగరంలో జూదం ఆడితే పోలీసులు పట్టుకుంటారు.
కృష్ణానది ఒడ్డు నుంచి కిలోమీటర్ లోపల ఇసుక దిబ్బలపై ఉన్న మన దగ్గరకు పోలీసులు రాలేరు అనుకొని భావించి జోదం ఆడుతున్న జోదర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పడమట పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణానది ఒడ్డున ఈ ఘటన జరిగింది. పడమట పోలీస్ స్టేషన్ కు పోలీస్ కమిషనరేట్ నుంచి ఇటీవల డ్రోన్ కెమెరా అందజేస్తారు. ఈ డ్రోన్ ద్వారా స్టేషన్ పరిధిలోని శివారు ప్రాంతంలో నిఘా ఉంచారు. ఈ క్రమంలో రామలింగేశ్వర్ నగర్ వద్ద నుంచి కృష్ణానది లోపలకు డ్రోన్ పంపారు. నది లోపల జోదం ఆడుతుండగా గమనించి పడమట స్టేషన్ కు సమాచారం అందజేశారు. పడమట పోలీసులు సమాచారం అందుకున్న కొద్ది నిమిషాలకే ఘటనా స్థలానికి చేరుకున్నారు. శిబిరంపై దాడి చేసి జోదారులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 13,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. జగన్ అయినా మరి ఏ ఎమ్మెల్యే అయినా సాహిత్యక కారణంతో సెలవు కోసం దరఖాస్తు చేయకుండా వరుసగా 60 రోజుల అసెంబ్లీకి గైహాజరైతే వారు చట్ట ప్రకారం అనర్హతకు గురవుతారని శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. వరుసగా శాసనసభకు గైహాజరై వారిపై చర్యలు తీసుకోవడానికి చట్టంలో నిబంధనలు అవకాశం కల్పిస్తున్నాయని ఆయన తెలిపారు. రాష్ట్రంలో మొదటిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలకు ఈ నెలలో నిర్వహించబోయే శిక్షణా తరగతుల కార్యక్రమానికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను ఆహ్వానించేందుకు రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు ఢిల్లీ వెళ్లారు. ఈ సందర్భంగా సభకు గైహాజరవుతున్న వైసీపీ అధినేత జగన్ పై రఘురామకృష్ణరాజు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ గత 5 ఏళ్లలో ముందుగా రికార్డ్ చేసిన ప్రెస్ మీట్లు తప్ప నేరుగా మీడియాను కలిసిన పాపాన పోలేదని ఎద్దేవా చేశారు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు మీడియా ముందు కొంత ఎక్కువగా కనిపిస్తున్నారని అన్నారు. ఒక శాసనసభ్యుడిగా అసెంబ్లీకి వచ్చి తన భావాలను వ్యక్తపరిస్తే ఆయనకు గౌరవం ఉంటుందని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరి గౌరవం కోసం మంకుపట్టు పడితే ఫలితం ఉండదని వెల్లడించారు. 60 రోజుల వ్యవధిలో సెలవులకు దరఖాస్తు చేస్తే పరిశీలిస్తారని, లేకుంటే 60 రోజులు దాటిన తర్వాత ఆయన ఆటోమేటిక్ గా ఎమ్మెల్యేగా అనర్హుడు అవుతారని పేర్కొన్నారు. పులివెందులకు ఉప ఎన్నిక వస్తుందని ఆయన వెల్లడించారు. నీచుడైనప్పటికీ కూడా అతను మహానుభావుడని చెప్పి కీర్తించే దుష్ట సంస్కృతి ఇంకా రాలేదు అని నేను విశ్వసిస్తున్నా. ఇంకా రాలేదు అని నా విశ్వాసం. రాకూడదని కూడా చెప్పేసరికి ఆశించేస్తాం ఆశిస్తున్నా. రఘురామకృష్ణ గారు అసెంబ్లీ స్పీకర్ స్థానంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే ఎలా ఉంటుందని చూడాలని చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉందా? ఏంటి అసలు ఆ డెవలప్మెంట్స్ ఏమన్నా? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే డెఫినెట్గా ఆయన ఎప్పుడు మీడియాకి గతంలో దొరికేవారు కాదు. 5 ఏళ్ళు ఎప్పుడు మీడియా ఏదో ప్రీ రికార్డెడ్ అలాంటి అప్పుడప్పుడు వదిలేవారు తప్ప మీడియాని కలిసిన పాపాన పోలా. ఇప్పుడు మీడియాకైతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటే కొంచెం ఎక్కువగా కనపడుతున్నారు. మామూలుగా కూడా వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి మీడియాకు కనపడుతున్నారు. ఆయన ఎన్నికైంది ఒక శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు కాబట్టి శాసన సభ్యుడిగా ఆయన అసెంబ్లీకి వచ్చి ఆయన మనోభావాలు ఏమన్నా ఉన్నా అక్కడ వెంటిలేట్ చేస్తే అది ఆయనకి మరి కాస్త గౌరవంగా ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇవ్వని గౌరవాన్ని మరి ఏదో మొక్కుపట్టు పట్టి బట్ ప్రజలు ఇవ్వలేదు. ప్రతిపక్ష హోదా ఎవరిస్తారండి? స్పీకర్ గారు ఇస్తారా? ముఖ్యమంత్రి గారు ఇస్తారా? ప్రభుత్వం ఇస్తుందా? మాకు బుక్ ఉంది ప్రతిపక్ష హోదా అంటే. మరి కొన్ని చోట్ల బుక్లో లేకపోతే వి గో బై ద కస్టమ్స్. మనకున్న కస్టమరీ ప్రకారం ఇప్పుడు 52 నుంచి కూడా లోక్సభలో ఫాలో అయింది. 10% ఆఫ్ ది మెంబర్స్ ఉంటే అది ఎలిజిబిలిటీ ఫర్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అని చెప్పి ఉంది. అది ఆయనకి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. మరి తెలిసి ఇలాగా ప్రజలు తిరస్కరించారు, మనం ఏం చేస్తాం? అంటే చర్యలు తీసుకోవడానికి లాలో ఏమని ఉందంటే, కౌల్ అండ్ షెడ్యూల్ చూసినా ఎక్కడైనా కూడా ఒక వ్యక్తి, అది జగన్ కావచ్చు ఎవరైనా కావచ్చు, ఒక శాసనసభ్యుడు 60 రోజుల పాటు కంటిన్యూస్గా సరైన రీజన్తో లీవ్ అప్లై చేయకపోతే 60 రోజులు ఆబ్సెంట్ అయితే ఆటోమేటిక్గా హీ స్టాండ్స్ డిస్క్వాలిఫైడ్ అని చట్టంలో ఉంది.
సో ఈ 60 రోజుల్లో మరి నాకేమన్నా కాలు బెనికిందండి, గతంలో ఆయన చాలాసార్లు బెనికింది, మణిపాల్ హాస్పిటల్కి వెళ్ళేవాడు. అలా ఏదన్నా మళ్ళీ లక్కీగా కాలు బెనికితే అప్లై చేస్తే, మాకు చెప్పకపోతే కుదరదు, మళ్ళీ అప్లై చేస్తే దెర్ ఈజ్ ఎ ఛాన్స్. అదర్వైజ్ 60 రోజులు ఓవరాల్గా ఇప్పుడు దాకా అయితే ఆయన సెలవు పట్ల 60 రోజుల పాటు రాకపోతే ఏం చేయక్కర్లా, ఎవరు ఏం చేయక్కర్లా. ద లాసెస్ ఈజ్ ఆటోమేటిక్గా ఆయన నేను కోర్టులో కేసు వేసాను, నాకు ఈ పోస్ట్ కావాలని చెప్పి కేసు వేసాను అంచేత అది కుదరదు అంటానికి లేదు. అప్పుడు 60 రోజులు ఆయన రాకపోతే పులివెందులకు బై ఎలక్షన్ వస్తుంది. మా నాన్న నందమూరి తారక రామారావుకు భారతరత్న రావాలన్నది అందరి కోరిక అని శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. నాకు పద్మభూషణ్ ఇచ్చిన రోజు కంటే ఎన్టీఆర్కు భారతరత్న వచ్చిన రోజు ఎక్కువ సంతోషపడతానని ఆయన వ్యాఖ్యానించారు. హిందూపురంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్టీఆర్కు భారతరత్న వస్తుందని చాలా నమ్మకంగా ఉంది, వస్తుందని ధీమా కూడా వ్యక్తం చేశారు. నేను నటించిన పాత్రలకు ప్రజలు ఆమోదం తెలిపినందుకే నాకు ఈ అవార్డు దక్కిందని అనుకుంటున్నానని అన్నారు. పద్మభూషణ్ రావడంతో నాలో కసి పెరిగిందని, నేను నటించే పాత్రలను సవాల్గా తీసుకుంటానని తెలిపారు. నా పాత్రకు నేనే ఛాలెంజ్, పదవులకు నేనే అలంకరణేమో కానీ పదవులు నాకు అలంకరణ కాదు. నా 2 ఇన్నింగ్స్ ప్రారంభమైందని ఆయన అన్నారు. అభిమానులు అయితే నాకు ఇవ్వడం ఇంకా నాలో కసిని పెంచింది, అంతే అంటున్నాను. అందుకే అన్నాను నా 2 ఇన్నింగ్స్ ఇక్కడ మొదలైందని. సో థ్యాంక్స్. నేను నటించిన రకరకాల పాత్రలు అవి మరి ప్రజలే దానికి ఆమోదం వేశారు. మరి ప్రతి పాత్ర ఒక నాకే నాకు ఛాలెంజ్గా ఉండేది, నాకు ఎవరు ఛాలెంజ్ కాదు, నా పాత్రే నాకు, ప్రతి పాత్ర ఛాలెంజ్ నాకు. ఆ ఛాలెంజ్లో నాకు నేనే అంతకంటాను. ఏంటి వీటికి అంతా తెలుసా అనుకుంటారు కొంతమంది నన్ను చూసి. నాకంటే తెలుసుకునేంత గొప్ప విద్య ఇంక వేరేది లేదని నేను అంటాను. అంటే నా గురించి నేనే తెలుసుకుంటున్నాను. ఎప్పుడు మనిషి ఒక దాంతో ఒక స్థాయితో తృప్తి పడటం కాదు, ఆ పైన ఇంకా ఇస్తున్నారు అవకాశం, దాన్ని ఇంకా ఎలా మనల్ని మనం పదును పెట్టుకోవాలి అన్న ఒక తపన ఉండాలి. ఆ తపనే నన్ను నడిపిస్తుంది. అదే పుణ్య దంపతుల అమ్మగారు నాన్నగారు ఆశీస్సులు, ఆ కళమ్మ తల్లి ఆశీస్సులు, ప్రేక్షక దేవుల ప్రోత్సాహం. తప్పకుండా అండి, వస్తుంది కూడా. అదే అందరి కోరిక, మా అందరి కోరిక. అప్పటిదాకా అది వచ్చేదాకా కూడా నాకు ఈ పద్మభూషణ్ ఇవన్నీ నేను అంటాను కదా, ఇప్పుడు పదవులకు నేను అలంకారమేమో కానీ పదవులు నాకు అలంకారం కాదని. రామారావుకి భారతరత్న వచ్చే వరకు అది రావాలని వస్తుంది తప్పకుండా, అది అలాగే ఉంటుంది. ఆకలి దేశంలో అటవీ ప్రాంతంలో ఉండే అటవీ సంపదను, ఖనిజాలను, వనరులను కార్పొరేట్లకు కట్టబెట్టే విధంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరోపించారు. కాగా కార్పొరేషన్ పేరుతో దేశంలోని అటవీ ప్రాంతంలో మానవహోమం సృష్టిస్తున్నారని అన్నారు. దేశ ప్రజల్లో సింహభాగంగా ఉన్న రైతాంగం, కార్మిక వర్గం ఎదుర్కొంటున్న గిట్టుబాటు ధరలు, లేబర్ కోడ్లు రద్దు చేసి పాత కార్మిక చట్టాల పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో కాగర్ పేరిట కేంద్ర ప్రభుత్వం ఆదివాసులపై జరుగుతున్న మారణకాండపై సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి చిట్టిపాటి వెంకటేశ్వర మాట్లాడుతూ దేశం కాగార్ పేరుతో అటవీ ప్రాంతంలో ఒక మారణ హోమం జరుగుతూ ఉందని ఆరోపించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశంలో నక్సలిజాన్ని రూపుమాపుతున్నాం అనే పేరుతోటి దేశ ప్రజలతో మాట్లాడుతున్నాడు. అది పైకి చెప్పే మాట అని, అసలు ఉద్దేశం దేశంలో ముఖ్యంగా అటవీ ప్రాంతంలో ఉండే అటవీ సంపదని, ఖనిజాలని, వనరులని కొల్లగొట్టి కార్పొరేటర్లకు కట్టబెట్టే లక్ష్యంతో మోడీ ప్రభుత్వం పనిచేస్తుందని ఆరోపించారు. అటవీ చట్టాల్లో మార్పులు పార్లమెంటు ఆమోదించకుండానే ఆదేశీ రూపంలో కొన్ని తీసుకొచ్చిందని, వీటికి వ్యతిరేకంగా ఆదివాసులు ఆందోళన చేస్తున్నారని, దానికి నాయకత్వం వహిస్తున్న నాయకులను ఓచకోత కోసి వారిపై నక్సలిజం ముసుగేస్తున్నారని అన్నారు. ఈ సామూహిక హత్యాకాండ మీద, రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన మీద సుప్రీంకోర్టు జడ్జిలతో ఒక విచారణ కమిటీ వేయాలని రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయించినట్లుగా స్పష్టం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ. గత వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయిందని ఆగ్రహం. ఏపీ ప్రభుత్వానికి 4 అంబులెన్సులు ఇచ్చిన సోనూ సూద్ ఫౌండేషన్. అంబులెన్సులను ప్రారంభించిన చంద్రబాబు నాయుడు ఓ విజనరీ, ఎందరికో స్ఫూర్తి అన్న నటుడు సోనూ సూద్.
ఇంజనీరింగ్ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ భేటీ. యాజమాన్యాల సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తానని హామీ. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.